చూడండి నేను ఎలా వంకాయ బాజీతో ముందుకు వచ్చాను. వంకాయలు కట్ చేసుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను. ఫస్ట్ ఇవి గోలించుకోవాలి. ఎట్లా చేయాలో చూపెడతా. వంకాయ బాజీ వేసుకున్నాను, సన్నగా అరిగిన ఇవన్నీ ఎట్లా చేయాలో మీకు చూపెడతాము. మొన్న అడిగింది కదా ఎట్లా వేసావు అక్క అని అడిగింది కదా, ఇప్పుడు మీకు చూపెడతాను. చూడండి ఫుల్ వీడియో. వేసి ఫస్ట్ గోలించుకోవాలి. ఉల్లిగడ్డలు కోసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా పొట్టు తీసి పెట్టుకునేది కూడా కట్ చేస్తా, చూపెడతాం మీకు ఎలా చేయాలనేది. ఇది మగ్గాలి. మగ్గిన కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. అంత ఫస్ట్ కూడా వేసాను. ఒక 10 నిమిషాలు ఇది మగ్గినాక మీకు అవి ఎలా చేయాలో చూపెడతాం. సరే వంకాయ మంచిగా మగ్గింది కదా, ఇలా మగ్గినాక ఇక ఉల్లిపాయలు కోసుకున్న చూడు, ఉల్లిపాయలు కోసాను. వీటికి వేయడానికి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఇది వేసుకోవాలి. చూడండి వేస్తున్నా. వేసుకుంటే టేస్ట్ బాగా చాలా బాగుంటుంది. మీకు చూపె వేసుకొని దీన్ని ఇలా పట్టుకొని ఉడికిలానాలి ఒకసారి. ఇట్లా అంటే వంకాయ బాజీ అద్దరిపోతుంది తెలుసా, మస్తు టేస్ట్గా అసలు. ఇక మా ఆయన అయితే ఎప్పుడు చేస్తావు సప్నా అని ఊక అడుగుతున్నారు. ఇక ఇప్పుడు కారం వేసుకుంటాను. ఇక దీనికి తగినంత కారం చూడండి. ఇలా కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇక సాల్ట్ వేస్తున్నా చూడండి. ఇప్పుడు కొద్దిగా సొంటి కొమ్మ వేస్తున్నా చూడండి. ఇగో కొద్దిగా జీలకర్ర మెంతుల పిండి చిటికెట్ వాడి వేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ మసాలా కొద్దిగా చిటికెడు అలా వేస్తే టేస్ట్గా నూరుకు రెసిపీగా తాకుతుంది. ఇవన్నీ వేసాను కదా. కొద్దిగా కచ్చపెచ్చ దంచుకున్న ఎల్లిపాయ చూసారు. ఇది పోపులు వేస్తా, చూపు పెట్టినా కదా. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెడతా చూడండి. ఇలా కలుపుకొని దీంట్లో జీరో రైస్ చేయంటుంది మా పాప. జీరో రైస్ కూడా చేస్తాను. చల్లచారు చేయమంటుంది. అవి కూడా చూపెడతాను ఎలా చేస్తానో. చూడండి జీలకర్ర వేసిన కొన్ని పోపు మన ఆవాలు కూడా వేస్తున్నా చూడండి. ఆవాలు కానీ కొత్తిమీర లేదు, ఇప్పుడు తెచ్చే వాళ్ళు కూడా లేరు. కళ్యాణకి వేస్తున్నా చూసారా. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని ఇలా అయింది కదా. ఇప్పుడు ఇది అలా పోసుకోవాలి. ఇలా పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అవి ఎల్లిపాయ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వేడి నూనె పోసినాం కదా, ఎల్లిపాయ ఇలా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు. రెసిపీగా బాగుంటుంది. మీకు నచ్చిందా, ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఒకసారి చేశాను, ఒకసారి కదా 2 సార్లు చేశాను. ఇక మా ఆయన అయితే ఊకే అదే చేసా మంచిగా ఉంది. మా ఆవిడ బాజీ వంకాయ కర్రీతో పచ్చడి లెక్క చేస్తుంది. సూపర్ ఉంటుంది బాజీ, మస్తు సూపర్ టేస్ట్గా. అన్నం ఎప్పుడు ఉంటుంది అంత తినాలి, ఇంకా తినాలి, మళ్ళా చేయాలి మళ్ళీ అనిపిస్తుంది. రుచి తింటా అంటే టేస్ట్గా ఉంటుందండి. అందరూ ఈ విధంగా చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హైదరాబాద్ సమ్మయ్య లాగ్స్ మా ఛానల్ అయితే మీరు కూడా చూడండి ఒకసారి ఎలా ఉంది. ఈ వంకాయ బాజీ ఎలా చేశాను, ఏమేమి వేసాను అన్నీ మీకు మంచిగా చెప్పాను కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. మంచిగా అన్నీ వేసుకొని చేసుకుంటే ఉల్లిగడ్డలు వేస్తాం కాబట్టి ఒక్కరోజే పనిచేస్తుంది. ఉల్లిగడ్డ మనం కష్టంగా ఉల్లిగడ్డతోటి కూడా టేస్ట్ తెల్లారైతే ఉండదు. ఎందుకంటే ఉల్లిగడ్డ వేస్తే మన పచ్చి ఉల్లిగడ్డ కదా అదవుతుంది. చల్ల చారు చేస్తున్నా, సాల్ట్ వేసిన మంచిగా ఉంటుంది చల్ల చారు. ఎందుకంటే పిల్లలు మంచిగా ఇష్టపడి
మన పెరుగు పోసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏమేమి వేసానంటే ఇక చూసారు కదా, ఉప్పు వేసిన, శొంఠి పౌడర్ వేసాను. ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా పొడి వేసుకొని, ఈ పొడి చల్లచారులా కలిపితే పిల్లలు మంచిగా, ఇప్పుడు ఇది కారం అది మంచిగా అల్లుంది కదా, ఇది రెసిపీగా ఇలా వేసుకుంటే ఇది టేస్ట్గా తింటారు పిల్లలు అయితే. చాలా టేస్ట్గా పోసుకుంటే మంచిగా ఉంటుంది అన్నంలో. బిర్యానీలో కూడా ఇలా బాగుంటుంది పిల్లలు, ఎందుకంటే ఇట్లా రెసిపీ తిన్నప్పుడు ఇట్లా ఇలా ఏమి వేయద్దన్నాడు. కొద్దిగా సొంటి కొమ్ము, ఉప్పు, కల్లేమాకుతో చేశాను చూసారా. కొద్దిగా క్యారెట్ తరుక్కొని వేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న వాటితో చేస్తాను. క్యారెట్ కొద్దిగా తరుక్కొని ఇప్పుడు వేసుకొచ్చి వేసాను కదా ఆల్రెడీ, అందుకని నేను ఇలా చేశాను. మీకు నచ్చిందా, ఎలా ఉందో నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తున్నా ఈరోజు అయితే. చూడండి నచ్చితే ఇలా నచ్చితే మీరు చేసుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా చేశాను కదా, మీకు అన్నీ చూపెట్టాను కదా, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ఓ పావుకిలో తీసుకొని వంకాయలు చేసుకోండి, ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టపడతారు. నేనైతే దీని కాంబినేషన్ మాకు ఇలా ఇష్టమని ఇలా చేశాను, చల్లచారు. ఓకేనా, మరొక విడల కలుద్దాం. ఓకేనా, బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. హుజరాబాద్ సమ్మయ్య లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.